అడకత్తెరలో పోకచెక్క అనే సామెత ఉంది. ఓ నాయకుడు మరో ఇద్దరి మధ్య ఇరుకుని ఇబ్బందులు పడుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పరిస్థితి అచ్చం అలాగే ఉందని టాక్. జిల్లాలో సీనియర్ నేత, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేకు ఉప్పు నిప్పు పరిస్థితి. వీరిద్దరి మధ్య సఖ్యత కుదర్చలేక ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు సతమతం అవుతున్నాడు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మధ్య నలిగిపోతున్న ఆ నేత ఎవరో చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రస్తుతం జగిత్యాల జిల్లా పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే నేత జీవన్ రెడ్డి. రాజకీయాల్లో తలపండిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. జగిత్యాలలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు ఆయన కారు దిగి కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. అయితే సంజయ్ హస్తం పార్టీలో చేరిక విషయాన్ని జీవన్ రెడ్డికి తెలియకుండా గుట్టుగా చేశారు. విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలమయ్యారు జీవన్ రెడ్డి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఏమాత్రం పొసగదు. ఇద్దరి మధ్య వైరం ఈనాటిది కాదు. ఇప్పుడు వీరి వైరం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కు సమస్యగా మారిందని టాక్ నడుస్తోంది. ధర్మపురి ఎమ్మెల్యే, అసెంబ్లీలో విప్ పదవిలో ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోనే సీనియర్ నేత కావడంతో జీవన్ రెడ్డి అంటే అడ్లూరికి భక్తి, గౌరవం ఉన్నాయి. అందుకే ఎప్పటి మాదిరిగా జీవన్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మాత్రమే ఆయన హాజరవుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ జీవన్ రెడ్డికి ఆయనంటే పడదు గనుక తాను కూడా సంజయ్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ ఆయన సమానంగా చూడాలి. కానీ జిల్లాలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కాకపోవడం జిల్లా కాంగ్రెస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎదురుపడినప్పుడు ఇంకెంతకాలం అక్కడ ఉంటారు, వచ్చైరాదు అని అడ్లూరి స్వయంగా అన్నట్లు తెలుస్తోంది. అన్నట్టుగానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే సంజయ్ తమ టీంలోకి రావడం జీవన్ రెడ్డికి ఇష్టం లేదు గనుక ఇప్పుడు అడ్లూరి కొత్తగా పార్టీలోకి వచ్చిన సంజయ్ కు దూరంగా మెలుగుతున్నారనే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డితో అర్ధరాత్రి తరువాత రహస్యంగా భేటీ అయినట్టుగా ఓ ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల జగిత్యాలలోని కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పార్టీ కోసం పనిచేసే అవకాశం కనిపించడం లేదు. ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక విప్ అడ్లూరి లక్ష్మణ్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారిందని కాంగ్రెస్ లో చర్చించుకుంటున్నారు.